ఓకే వ్యూవర్స్, మనము కరెంట్ ఎఫైర్, కరెంట్ జీకే, స్పీడ్ కరెంట్ జీకే పార్ట్ 3తో ఈరోజు మీ ముందుకు వస్తున్నాం. సుత్తి లేకుండా సూటిగా ఒక 5 లేదా 6 అంశాలు మనం వివరించుకుంటాము. మరి నిన్న క్వశ్చన్ కు దాదాపుగా రీచ్ అయ్యారు కొంతమంది. మరి 1966లో ఆఫ్రికా ఖండంలో మొట్టమొదటిసారిగా యొక్క కరోనా వైరస్ ను కనుగొనడం అనేటువంటి జరిగింది. ఇది 1966. కొన్ని వెబ్సైట్ లో 1965 అని కూడా ఇచ్చున్నాడు, కానీ ఆల్మోస్ట్ 1966 అనేటువంటిది. ఓకే ఫ్రెండ్స్, ఈ రోజు మనము నిన్న విశాఖలో జరిగినటువంటి యొక్క గ్యాస్ లీకేజ్ లో ప్రధానమైన వాయువు స్టైరిన్ అని చెప్పుకున్నాం. ఈ స్టైరిన్ ను మరి దాన్ని విషరహితము లేదా విరుగుడు చేయాలి, మనుషులకు ఇబ్బంది లేకుండా చేయాలంటే గుజరాత్ నుంచి ఒక 5 కేజీల ఒక పొడిని తీసుకొచ్చి దాంట్లో మిక్స్ చేయడం కూడా జరిగింది. అంటే దానివల్ల వాతావరణము మరి మంచి అవుతుంది అనమాట. అంటే ఒక విధంగా చెప్పాలంటే యాంటీ ఆక్సిడెంట్ అనమాట. దాని పేరు ఏమిటి అని మనకి ఎగ్జామ్ లో అడిగేదానికి అవకాశం ఉంది. ఓకే, దాని పేరు వచ్చేసి ఫోర్ టెర్ట్ బ్యూటైల్ కార్టికాల్ పోర్టెట్ బ్యూటైల్ కార్టికాల్ అనేటువంటి ఈ యొక్క యాంటీ అంటే విరుగుడు ఆ యొక్క వాయువుకి సాలిడ్ గా మారి భూమి మీదకి వచ్చేస్తుంది అనమాట. అందువల్ల మనుషులకు ఇబ్బంది లేకుండా ఇది గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. పోర్టెట్ బ్యూటైల్ కార్టికాల్ అనేటువంటి ఒక యాంటీ ఆక్సిడెంట్ ని యూజ్ చేసి మరి ఆ యొక్క కాలుష్యాన్ని కూడా తగ్గించే ప్రతిపాదన విశాఖపట్నంలో చేయటం అనేటువంటిది జరుగుతుంది. ఓకే, ఈ రోజు మనం వార్తల్లో నిలిచినటువంటి కొన్ని పదాలు చెప్పుకున్నాం కదా. టోమన్, ఈ టోమన్ అనేటువంటిది ఒక డబ్బును కొలిచేటువంటిది అన్నమాట. ఇరాక్ యొక్క ఇంతకుముందు ఇరాక్ అమౌంట్ ని ఏమని పిలుస్తున్నారు, ఇరాక్ ని ఏ విధంగా కొలిచేటువంటి వారంటే రియాల్. మరి ఇప్పుడు ఈ యొక్క ద్రవ్యోల్బణం నేపథ్యంలో దాన్ని మార్చారన్నమాట. ఈ యొక్క రియాల్ కాస్త టోమన్ అని మార్చడం జరిగిందనమాట. ఒక టోమన్ ఎన్ని రియాలకు సమానం అంటే 10,000 రియాలకి సమానము. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇరాక్ యొక్క పూర్వ ఏంటంటే రియాల్, ప్రస్తుతం ఏంటంటే టోమన్. మరి అమౌంట్ కొంచెం మంది వచ్చేసి ఇండియా వచ్చేసి రూపీ, ఇది మీ అందరికి కూడా తెలిసినటువంటిది. ఇక రెండో విషయం వచ్చేసి బుద్ధ పూర్ణిమ. మన యొక్క భారత సాంస్కృతిక మరియు ఈ యొక్క బుద్ధుడి యొక్క కల్టివేషన్ రెండు సంస్థలు, ఈ రెండు అంతర్జాతీయ మరియు భారత సంస్థలు కలిపి ఈ బుద్ధ పూర్ణిమను ఇక మొన్న నిర్వహించాయన్నమాట. నిర్వహించినప్పుడు మోడీ కూడా దీనిలో ప్రసంగించడం జరిగింది. కాబట్టి దీని మీద బిట్లు అడిగేదానికి అవకాశం ఉంది. బుద్ధ పూర్ణిమ అంటే మరి ఒకసారి సివిల్స్ అడిగాడంట, బుద్ధ పూర్ణిమ ఎందుకు ఉద్దేశించినటువంటిది? బుద్ధుడి యొక్క జననం, బుద్ధుడి యొక్క మరణం, బుద్ధుడి యొక్క జ్ఞానోదయం. దీనికి ఆన్సర్ ఏంటంటే పై 3. జనరల్ గా బుద్ధుని యొక్క జననం అనుకుంటా ఉన్నమాట మనం. బుద్ధ పూర్ణిమ రోజు, వైశాఖ పూర్ణిమ రోజు జననం అనుకుంటాం, కానీ 3కి సంబంధించింది. ఒకసారి సివిల్స్ లో అడిగాడని రీసెంట్ గా మన వెబ్సైట్ లో చర్చ చేస్తే తెలిసినటువంటి. ఓకే, ఈ బుద్ధ పూర్ణిమలో ఈ యొక్క మన ప్రధానమంత్రి మోడీ మాట్లాడారని చెప్పాం కదా, దానికి సంబంధించి ఇక్కడ కొన్ని పదాలను మళ్ళా మనం గుర్తు చేసుకోవాలి. ప్రధానమంత్రి ప్రత్యేకంగా ఉద్ఘాటించాడన్నమాట. ఏమిటంటే లుంబిని. ఎక్కడ ఉంది ఈ యొక్క లుంబిని వనము? నేపాల్లో ఉంది. ఇలా అడగవచ్చు. ఇక బుద్ధగయ, ఇది ఎక్కడుంది? బీహార్లో ఉంది. కుశీనగరం నిర్యాణం చెందినటువంటిది, ఇది ఎక్కడ ఉందంటే యూపీలో ఉంది. సారానాథ్, వీటన్నిటి గురించి నిన్న ఈ యొక్క ప్రధానమంత్రి మోడీ మాట్లాడడం జరిగింది. సారానాథ్ కూడా యూపీలో ఉంది. మీకు తెలుసు ఆయన యొక్క పుట్టుక, జ్ఞానోదయమైనటువంటి ప్రాంతం, మరణించినటువంటి నిర్యాణం చెందినటువంటి ప్రాంతం. మరి ధర్మచక్ర పరివర్తని సారానాథ్ అంటే మరి తన యొక్క 5 శిశువులకు మొదట ఆ యొక్క జింకల వనంలో అతని యొక్క ఉపన్యాసాన్ని ఇచ్చినటువంటి ఇదనమాట. ఇంకొకటి అనురాధ పూర్ణ స్తూపం. ఇది అనురాధ పూర్ణ
స్తూప ఎక్కడుంది? శ్రీలంకలో ఉందన్నమాట. ఎందుకు దీని గురించి చర్చించాడంటే అనురాధ పూర్ణ స్తూప అనేటువంటిది ఎక్కడుందంటే అశోకుడు తన యొక్క కొడుకు కూతుర్ని ఈ యొక్క బౌద్ధ మతం ఉద్ధరింపుకోవడంగా బౌద్ధ మత వ్యాప్తి కోసంగా శ్రీలంకకు పంపించాడు. అశోకుడు కొడుకు కూతురు ఎవరో ఇక్కడ మనం తెలుసుకోవాలి. మనకి ఒక కరెంట్ అఫైర్ అంటే దాని పూర్వఫలాలు ఎక్కడైనా బిట్ అడగొచ్చు ఫ్రెండ్స్. అశోకుడు మరి సంఘమిత్ర కూతురు మరి మహేంద్ర, వీళ్ళిద్దరిని కూడా ఇక్కడ పంపడం కూడా జరిగింది అన్నమాట. ఇది ఈ యొక్క బుద్ధ పూర్ణిమ అనేటువంటి దాని మీద మనకి బిట్లు అడిగేటువంటి అవకాశం ఉన్నటువంటిది గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఓకే, మనకు నెక్స్ట్ హెన్రీ డ్యూనార్ట్. ఇది ఎందుకు వచ్చిందా అంటే రెడ్ క్రాస్ దినోత్సవం ఎప్పుడు? రెడ్ క్రాస్ దినోత్సవం ఎప్పుడు చెప్పండి? మే 8 అన్నమాట. ఈ హెన్రీ డ్యూనార్ట్ అనేటువంటి వ్యక్తి ఈ యొక్క రెడ్ క్రాస్ ని స్థాపించినటువంటి వ్యక్తి అన్నమాట. మొట్టమొదటి ఎప్పుడు స్థాపించారంటే 1863లో దీన్ని స్థాపించడం జరిగింది అనమాట. 1920లో మన భారతదేశంలో దాని శాఖ కూడా వచ్చింది. సరే, ఇక్కడ మనం ఇతని గురించి ఎందుకు చెప్పుకుంటున్నాం ఇప్పుడంటే ఇది విపత్కర పరిస్థితుల్లో ఇప్పుడు ప్రపంచం అంతా కూడా ఈ యొక్క సమస్య బాగా పనిచేస్తుంది అన్నమాట. మే 8 దాని యొక్క హెన్రీ డ్యూనార్ట్ యొక్క జన్మదినం కాబట్టి దీని గురించి మనం చెప్పుకుంటున్నాం. దీని యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడుందా అంటే జెనీవా ఎక్కడుంది? స్విట్జర్లాండ్ అన్నమాట. స్విట్జర్లాండ్ లో ఉంది. కాబట్టి మనం ఈ యొక్క రెడ్ క్రాస్ గురించి కూడా గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడు ఫౌండరు అనేటువంటిది ఎట్లాంటివన్నీ కూడా. ఇది ఈ మధ్య కాలంలో మనకు ఒక బిట్ అడిగాడు, రాష్ట్ర స్థాయిలో రెడ్ క్రాస్ సంస్థకి చైర్మన్ గా ఎవరు ఉంటారు అని అడిగాడు. గవర్నర్. ఇది బాగా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. గవర్నర్ బాగా గుర్తు, ఇది అడిగాడు గవర్నర్. ఓకే ఫ్రెండ్స్, ఇక దాదాపుగా 17 మిలియన్ల వాలంటీర్స్ ఉన్నారన్నమాట. స్వచ్ఛందంగా పనిచేస్తుంటారు. అత్యున్నతమైనటువంటి సంస్థ. ఒకసారి నోబెల్ ప్రైజ్ కూడా రావడం జరిగింది. ఓకే, ఇక నెక్స్ట్ ఆయుష్ కవచ్ కోవిడ్ అనేటువంటిది ఒక రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజలను రక్షించుకోవడానికి, ఒక అవగాహన కల్పించడానికి ఏర్పరిచినటువంటి ఒక యాప్ అన్నమాట. ఇది ఎక్కడంటే ఉత్తరప్రదేశ్. మనం నిఘా చెప్పుకున్నాం నిన్న. ఈ యొక్క నిఘా వచ్చేసి హిమాచల్ ప్రదేశ్ అన్నమాట. ఎగ్జిట్ యాప్ చెప్పుకున్నాం. ఇది ఎక్కడంటే పశ్చిమ బెంగాల్. ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ అయ్యా. ఓకే, మరి PMGKY ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన ఎందుకు వార్తల్లోకి వచ్చిందంటే COVID-19 ప్రభావం వలన ఈ యొక్క వలస కార్మికులు, పేదవాళ్ళు, జన్ధన్ ఖాతాదారులు, మరి ఈ యొక్క BPL కి బిలో పావర్టీ లైన్ కి కింద ఉన్నటువంటి వాళ్ళు అనేక ఇబ్బందులు పడుతున్నారు అన్నమాట. దానికోసంగా మరి గవర్నమెంట్ దాదాపుగా 39,000 కోట్లు ఖర్చు చేయడానికి సిద్ధమైంది. మరి ఆ 39,000 కోట్లలో 11,000 కోట్లు రాష్ట్రాలకి పంపించింది అనమాట. రాష్ట్రాలు కూడా ఖర్చు చేయమని. మరి ఏ రాష్ట్రాలు ఎంత ఖర్చు చేస్తున్నాయో మనకైతే తెలియట్లేదు. సరే, ఈ యొక్క ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన కింద జన్ధన్ ఖాతాలలో ఎంత మొత్తాన్ని వేసింది? సెంట్రల్ గవర్నమెంట్ అంటే 500. మళ్ళీ కూడా ప్రతి నెల కూడా వేస్తామని చెప్పింది, ఇంకా వేయలేదు. ఈ 500 అనేటువంటిది గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఇక ఓకే, నెక్స్ట్ మనకి NDRF. ఇప్పుడు నిన్న ఇక్కడ విశాఖలో యొక్క గ్యాస్ లీకేజ్ జరిగింది కదా. అట్లాంటి విపత్కర పరిస్థితులు జరిగినప్పుడు యొక్క డిజాస్టర్ మేనేజ్మెంట్ అనేటువంటిది స్పందిస్తుంది. అదే ఒక ప్రత్యేక దళం అన్నమాట. నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ అనేటువంటిది 2005లో ఏర్పడింది అనమాట. డిజాస్టర్ మేనేజ్మెంట్ అన్నమాట. ఈ యొక్క నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ అనేటువంటిది ఇమీడియట్ గా వచ్చేసి పనిచేసి అక్కడ కాపాడుతూ ఉంటుంది అనమాట. ఇక CSIR ఏంటి? CSIR కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్. మరి ఈ యొక్క విశాఖలో జరిగినటువంటి లేదా ఈ యొక్క కోవిడ్ కి సంబంధించిన ఈ యొక్క కెమికల్ ఇటువంటి రీసెర్చ్ అన్ని చేసేదానికి ఏ సంస్థ ముందుంటుందంటే ఈ యొక్క కౌన్సిల్స్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ అనేటువంటిది ముందు ఉంటుంది. కాబట్టి దీని గురించి చెప్పుకోవడం జరిగింది. మనకి ఇక మేలో ముఖ్యమైనటువంటి హ్యాండ్ వాష్ డే చాలా సార్లు అడిగారు అనమాట. ఇటువంటి సందర్భాల్లో మనం శానిటైజర్ ఇటువంటి వాటితో హ్యాండ్ వాష్ చేసుకోమని ప్రతి ఒక్కరు చెప్తున్నారు కదా. మరి అసలు హ్యాండ్ వాష్ డే ఎప్పుడు? అక్టోబర్
అక్టోబర్ 15 గ్లోబల్ హ్యాండ్ వాష్ డే. మే 8 వచ్చేసి రెడ్ క్రాస్ అన్నమాట. మే 8 వచ్చేసి తలసేమియా దినోత్సవం కూడా. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. తలసేమియా ఇది జెనెటికల్ డిజార్డర్ అన్నమాట. తలసేమియా డే ఇప్పుడు మే 8. ఓకే, ఇది ఫ్రెండ్స్ ఈరోజు మనం క్షుణ్ణంగా మరి పరీక్షల్లో వస్తాయనుకున్నటువంటివి. ఇప్పుడు మీకు ఒక పిట్టు. ఇటీవల కాలంలో తియా మీర్జా వార్తల్లేక రావడానికి గల కారణం ఏమిటి? తియా మీర్జా మరి కామెంట్ బాక్స్ లో పెట్టండి. ఫ్రెండ్స్ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే చేయండి. మరి ఈ యొక్క లైక్ చేయండి. ఖచ్చితంగా లైక్ చేస్తే ఎక్కువ మందికి ఈ యొక్క నోటిఫికేషన్ కూడా పోయేదానికి అవకాశం ఉంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.